ఎందుకమ్మా మనకి ఉద్యోగాలు అవసరమా? నిన్ను చూస్తూ నేను నీలా పెరిగానమ్మా. నన్ను చూస్తూ నా పిల్లలు నీలా పెరగకూడదు కదా. అందుకే ఆ జబర్దస్త్ చూడటం తగ్గించమంది. ప్రాస కోసం అడిగిన ప్రశ్నని మార్చేసావు కదా. ఎవరికైనా చెప్పొచ్చు కానీ మీ బీటెక్ స్టూడెంట్స్కి అసలు చెప్పలేము. నాతో పాటు నువ్వు చూస్తావుగా జబర్దస్త్. సరే అమ్మా, వెళ్ళొస్తా. సరే. బా టైం అయిపోతుంది ఇంటర్వ్యూకి. పొద్దున్నే ఎదురొచ్చింది, డ్రెస్ కూడా కలిసి వచ్చింది. ఆటో రాకపోతే బాగుండు. ఇలా వస్తారా బాబు టైంకి? బందర్ రోడ్డా? ఎక్కండి. ఎక్కగానే ఆగిపోయింది ఏంటన్నా? లెగ్గు మహిమ. ఎక్కడికి? ఇంటర్వ్యూకా? కాదు, ఖైరీ 150కి. అబ్బో, ఆటో సర్టిఫికేట్స్ కనిపించట్లేదు. అవునా? పడిపోయావమ్మా, వెతుకుదాం పద.
అందుకే అన్న కనిపించలేదు. ఇవిగో ఆటో డబ్బులు. అబ్బో. ఏంటి ఇంటర్వ్యూ టైం అవుతున్నా రాలేదు తిను. ఏమైనాయి సర్టిఫికేట్స్ అసలు? అంతా ఈ ఫోన్ వల్లే వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేక ఇంటికి వెళ్ళాలా? పోనీ అమ్మకి చెప్తే ఏమంటుందో. అమ్మా, మరి నా సర్టిఫికేట్స్ పోయాయమ్మా. సర్టిఫికెట్స్ పోవటం ఏంటి? సర్టిఫికెట్స్ పోవటం ఏంటమ్మా? ఏంటి అంత రెక్లెస్? అయినా సర్టిఫికెట్స్ పోవటం ఏంటి? అంత జాగ్రత్త ఏంటి? మీ నాన్న మంచి సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకో. ఫోన్ ఎత్తాలా వద్దా? నేర్చుకోవాలే కానీ ప్రకృతి ఒక ప్రయోగశాల, నేర్పించాలే కానీ ప్రపంచం ఒక పాఠశాల. ఏంటి? అంటే ఏదో ఇంట్రడక్షన్ సీన్ కదా, కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని కొత్తగా కావాలని ట్రై చేశాను. నీకేం బాబు, జాబ్ హోల్డర్వి, ఏమైనా చెప్తావు. కంగారు పడుకు, నీకు కూడా మంచి జాబ్ వస్తుందిలే. అదే ఎప్పుడు వస్తుంది? ఎటు జాబ్ సర్చింగ్లో ఉన్నావు కదా, మా ఆర్గనైజేషన్లోకి రికమెండ్ చేస్తా, వచ్చేటండి ఇంటర్వ్యూకి. అప్పుడు ఇద్దరం ఒకే ఆఫీస్లో కలిసి పని చేయొచ్చు. హలో, హలో, టైం అయిపోతుంది, త్వరగా రా. అది అది నా సర్టిఫికేట్స్ పోయాయి. వాట్? ఆటో ఎక్కేప్పుడు ఉన్నాయి కానీ దిగేటప్పుడు కనపడట్లేదు. సర్టిఫికేట్స్ సరిగ్గా చూసుకోలేకపోతున్నావు, ఫ్యూచర్లో నన్నేం సరిగ్గా చూసుకుంటావు? ఇంకెందుకు సర్చ్ చేయడం, ఎటు డ్రైవ్ కూడా అయిపోయిందిగా, వెళ్ళిపో. పోయింది నా సర్టిఫికేట్స్, నా టాలెంట్ కాదు. సర్టిఫికేట్స్ అంటేనే టాలెంట్ని సర్టిఫై చేసేది. నీ టాలెంట్ చూడడానికి ఇది టాలెంట్ టెస్ట్ కాదు, ఇంటర్వ్యూ. ఇక్కడ నీ టాలెంట్తో పాటు సర్టిఫికేట్స్ కూడా కావాలి. నన్ను అడుగుతున్నావా, నాపై అరుస్తున్నావా? పరిస్థితి అర్థం చేసుకుంటావు అనుకున్నా, ఇలా అపార్థం చేసుకుంటావు అనుకోలే. మాట్లాడడానికి మాటలుంటే సరిపోతుంది, కానీ నిరూపించడానికి నిజాలు కావాలి. అయినా నీతో మాట్లాడనవసరం. కాలంతో మనము మారాలంటారుగా, అక్కర్లేదు. కాలమే మనల్ని మార్చేసేలా ఉంది. అయినా అలా తిట్టేశాడేంటి? మనిషి అయినా మహాత్ముడైనా ఎదిగింది మాటలు పడ్డాకేగా. బాధ అనేది బాధపడేవాడికే తెలుస్తుంది, బాధ పెట్టేవాడికి కాదుగా. అయినా ఇలా ఒక్కసారిగా మారిపోయాడేంటి? అయినా మార్పు మనుషులకి కొత్త ఏం కాదుగా. రోజుకో రంగుతో, పూటకో పాత్రతో, కాలంలో కలిసిపోతూ. అయినా కాగితాలు జీవితాన్ని మార్చేస్తాయా? హలో, ఇంటర్వ్యూకి వచ్చాయి. నాకు కావాల్సింది నీ పర్ఫార్మెన్స్, అపియరెన్స్ కాదు. నాకు నీ టాలెంట్ ఉంటే సరిపోతుంది, సర్టిఫికేట్స్ అక్కర్లేదు. రా ఇంటర్వ్యూకి. నీ కోసం కాకపోయినా నా కోసం వస్తా. హూ ఇస్ ఆనంద్ హియర్? ఎస్, ఇట్స్ మీ. గెట్ ఇన్. Who is Sindhu here? Just 1 second, please. అమ్మాయి కనపడితే చాలు. మే కమ్ ఇన్ సార్? Yes, get in.
నువ్వేం చెప్పలేదుగా భయ్యా. కొన్నిసార్లు క్షమించమని చిన్నగా చెప్పినా గట్టిగా వినపడుద్ది. మనుషులకు కాదు, మనసులకి. అయినా ఈడికి చెప్పేదేంటి? Tell me about yourself. I am a kind of person who thinks that marks doesn't matter and aggregate won't reflect the person's ability. What is an embedded system? It is a combination of software and hardware. What do you know about Mahabharata? యుద్ధం జరిగింది కౌరవులకి పాండవులకి కాదు, మంచికి చెడుకి. కాబట్టి తెలుసుకోవాల్సింది మనుషుల గురించి కాదు, మనసుల గురించి. ఒకవేళ దేవుడు నీ ముందుకు వస్తే నీకున్న కష్టాల్లో దేన్ని తీర్చుకొని అడుగుతావు? నా కష్టాలకు కారణం నేనైనప్పుడు వాటిని తీర్చడానికి దేవుడికి ఎంత అవసరం సార్? Where did you learn all this? అవసరం అన్నీ నేర్పిస్తుంది సార్. Why I should hire you? In my opinion, only a goldsmith will know the real value of gold. You have different mindset. Okay, you may leave now. Thank you, sir. Okay. Impressive. టాలెంట్ ఉంటే సర్టిఫికేట్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ సర్టిఫికేట్స్ ఉంటేనే టాలెంట్ ఉన్నట్టు కాదు. అయినా మేము ఇంత కష్టపడి ఇంటర్వ్యూకి వస్తే మీరేంటి సార్ అమ్మాయికి సర్టిఫికేట్ లేకుండా ఇచ్చేశారు? సార్, ఇది తన సర్టిఫికేట్స్. ఇప్పుడు వచ్చింది తనవి. భవ్య, నా కోసం ఏడవలసిన కళ్ళు నా వల్ల ఏడ్చాడు. ఒకరిని మాట అనడం రాదు, ఒకరి చేత మాట అనిపించుకోవడం రాదు. అలాంటి తన్నెలా కొన్నిసార్లు అనిపిస్తుంది మనిషిని మించిన మృగముండదని. నిజమే అనుకుంటా. అయినా సీతనే శంకించిన సమాజం మనది. తనెంత సర్టిఫికెట్స్ అంటే మనతో ఉంది, టాలెంట్ అంటే మనలో ఉంది. ఆలోచించాక తెలిసింది మారాల్సిన మనుషులు కాదు, మనస్తత్వాలు. కొన్ని క్షమించి ఇంటర్వ్యూకి రమ్మంటే అయినా నా మనసే నా మాట విన్నప్పుడు ప్రపంచం వింటుందని ఎలా అనుకోకుండా కాగితాలు పిచ్చి ముందు పెట్టిన మూడుకుని క్షమించి ఇంటర్వ్యూకి రమ్మంటే సరిపోతుంది. ఇంటర్వ్యూకి వచ్చి నాకు కావాల్సింది నీ పర్ఫార్మెన్స్, అపియరెన్స్ కాదు. ఒకవేళ తను నువ్వే అయితే ఇది తన పరివర్తన. మరి మీ ప్రవర్తన? We don't request you, we just remind you to be brave wherever you are, whoever you are, whatever you are. Dedicated to the people who think that certificates are just papers.